తిరుపతి జిల్లా నాయుడుపేట మునిరత్నం నగరం నందు ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎంఆర్ గ్రూప్ అధినేత మోహన్ రెడ్డి, టెక్సెమో ప్రదీప్ సంయుక్త ప్రచారంలో భాగంగా నేడు వైసీపీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య కుమార్తె సౌజన్య, ఎంపీపీ ధనలక్ష్మి ప్రచార సారథులుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము ప్రచారంకి వెళ్తుంటే ప్రజల ఆదరాభిమానం చూసి చాలా సంతోషంగా ఉందని, మళ్లీ మా నాన్నని అధిక మెజార్టీతో గెలిపిస్తారని, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని, అదేవిధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఈ సందర్భంగా వారంతా కోరారు. ఈ కార్యక్రమంలో ముత్యాలరెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ కిలివేటి సంజీవయ్య గారికి, తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న గౌరవనీయులు మధ్యలో గురుమూర్తి గారికి, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరిస్తూ, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మాలయకోటలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. ప్రారంభించినప్పటి నుంచి ప్రజలందరూ మా వెంటనే వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్నని సీఎం చేసుకుందాము, సంజీవయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము అని అందరూ చెప్తున్నారు. ఈ 5 years గా నాయుడుపేట మున్సిపాలిటీ కానివ్వండి, సూలూరుపేట కానివ్వండి చాలా అభివృద్ధి చెందింది. మన స్కూల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్ అన్ని చాలా డెవలప్ చేశారు. మా నాన్నగారు కిలివేటి సంజీవయ్య గారు ఎప్పుడు ప్రజలతోనే ఉంటారు, ప్రజల మనిషి, ఆయన ఎప్పుడు మీతో అవైలబుల్ గానే ఉంటారు. సో మా నాన్నగారిని మళ్ళీ గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారిని కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ జగనన్ననే సీఎం చేసుకుందాం. ఇప్పుడు ఎలాగైతే మనకు అభివృద్ధి చెందిందో ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారు కాబట్టి మళ్ళీ గెలిపించండి అని కోరుకుంటున్నాను.